వీక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మీకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం గమనిస్తే ఈ నెలలో రెండు ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క మార్పు జరగబోతూ ఉన్నది. ఒకటి, ఈ నెల 12వ తారీఖున తన యొక్క స్వక్షేత్రంలోకి ప్రయాణం చేయబోతూ ఉన్నటువంటి కుజుడు మాసం మాసార్ధత కుజ అన్నారు. అంటే 12వ తారీఖు లగాయతూ మరలా నెలన్నర పాటు మేషరాశిలోనే కుజుని యొక్క సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఆయన యొక్క ఫలితాలు. అలాగే ఈ నెలలోనే 15వ తారీఖున వృషభ సంక్రమణం చేయబోతూ ఉన్నటువంటి రవిగ్రహం. అంటే తన యొక్క ఉచ్చక్షేత్రాన్ని వదిలిపెట్టి వృషభ రాశిలోకి మారబోతూ ఉన్నటువంటి రవి. అంటే ఆయన మామూలుగా 12వ తారీఖు వరకు మీనరాశిలోనే శనితోటి కుజుడు యుతితోనే ఉంటారు. అంటే కలిపే ఉంటారు. 12వ తారీఖున బయటకొస్తారు. 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు రవికుజుల యొక్క యుతి కొనసాగుతుంది. అది చాలా భయంకరమైనటువంటి రోజులు. మీరు గమనించండి. 10, 11, 12, 13, 14, 15 ఈ 6 రోజుల పాటు భూమండలం పైన ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రాల్లో రవికుజుల యొక్క యుతి కారణం చేత భౌగోళిక పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మార్పులు వస్తాయి. మే నెలలో అవి భయంకరమైనటువంటి ఎండలు ఉండేటువంటి రోజులుగా చెప్పవచ్చును. ఏదైనా హీట్ వేవ్ రానివ్వండి, లేకపోతే ఏదైనా ఉక్కపోత పెరగడం కానివ్వండి, లేదా భయంకరమైనటువంటి ఉష్ణోగ్రతలు పెరిగేటువంటి రోజులుగా చెప్పవచ్చును. కాబట్టి ఏదైనా ప్రయాణాలు పెట్టుకున్నటువంటి వారు, లేదా మరే ఇతరత్ర ట్రావెల్ చేసేటువంటి వారు ఈ మే 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఈ రవికుజుల యొక్క యుతి ఉష్ణాన్ని పెంచుతుంది. ఎందుకంటే అవి రెండు ఉష్ణ సంబంధమైనటువంటి గ్రహాలు. అలాగే కుంభరాశి యందు రాహువు యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే మీనరాశి యందు శనైశ్చరుని యొక్క సంచారం కొనసాగుతూనే ఉన్నది. మిథున రాశి యందు గురుని యొక్క సంచారం కొనసాగుతూనే ఉన్నది. ఈ మాసంలో ప్రత్యేకించి శుక్రగ్రహము అలాగే బుధగ్రహము ఈ రెండు గ్రహాలు కూడా కొంతకాలం పాటు అనగా దాదాపుగా 15వ తారీఖు వరకు వృషభ రాశి యందు శుక్రుడు ఉంటారు. బుధుడు మాసం చివరి వరకు కూడా వృషభ రాశిలోనే సంచారం చేస్తూ మాసం చివరిలో అంటే 30వ తారీఖులో మిథున రాశిలోకి సంక్రమణం చేస్తారు. ఇది క్లుప్తంగా 9 గ్రహాలు ఉండేటువంటి స్థితిగతులు. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఉండేటువంటి ప్రభావాల్ని మనం పరిశీలన చేస్తూ ఉంటాం సాధారణంగా. అందులో భాగంగా ఇప్పుడు మీ రాశి వారి యొక్క స్థితిగతులను గనక మనం పరిశీలనం చేస్తే, మేషరాశి వారికి మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక పరిశీలనం చేస్తే, ఈ రాశి వారికి 12వ స్థానంలో కుజశనుల యొక్క యుతి ఉంటుంది 12వ తారీఖు వరకు. 15వ తారీఖు వరకు జన్మరాశి స్థిత రవిగ్రహ దోషం ఉంటుంది. 15వ తారీఖు నుండి రవి 2వ స్థానంలోకి మారిపోతారు. అలాగే ఈ మాసంలో గురుబలం లేదు. శనేశ్వరుని యొక్క వ్యయస్థాన స్థితి, శుక్రబుధులు మాత్రం 2వ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు. రాహువు లాభస్థానమందు యోగిస్తున్నారు. అంటే ప్రధానంగా ఈ రాశి వారికి యోగించేటువంటి గ్రహాలు మూడే. అందులోనూ శుక్రగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహం ఈ మూడు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మిగతా మరి దీర్ఘ సంచార గ్రహాలు కానీ, లేదా ఒక నెల నెలన్నర సంచరించేటువంటి తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి రవికుజుల్ లాంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ మాసంలో కొంత మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి? ఒకటి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు. 12వ స్థానమందు శని కుజుల యొక్క యుతి నిద్రాభంగాన్ని కలగజేస్తుంది. ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం మనది శాస్త్రం. అలాగే మానహానిర్మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నారు. ఇక్కడ శనికుజులు 12వ భావమందు ఎప్పుడైతే సంచారం చేస్తారో నిద్రా సౌఖ్యం అనేటువంటిది ఉండదు. అంటే సరిగా నిద్రపోనివ్వదు ఆ గ్రహస్థితి. రాత్రిపూట ఏదో ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనలు అభివృద్ధి చెందేలా చేస్తారు. అంటే మానసికంగానే ఇక్కడ గమనించాలి. మానసికమైనటువంటి సమస్యలే, శారీరక అనారోగ్యాలు కాదు. అలాగే ఖర్చుని పెంచేటువంటి గ్రహస్థితిగా ఈ శనేశ్వరుడు కుజుని యొక్క యుతిని మనం చూసుకోవచ్చును. అలాగే మానహానిర్ మనక్లేశ కృష్యర్ భోజన పల్పసహ, కష్టపడతారు మేషరాశి వారు, కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మాత్రం ఈ గ్రహస్థితి ఇవ్వదు. అలాగే కాలాతిక్రమ భోజనంచ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. అలాగే జన్మరాశిలో సంచారం చేసేటువంటి రవిగ్రహం కూడా దేహార్తి చిత్త సంతాపహ అన్నారు.
అంటే ఎక్కువ శారీరక శ్రమనే కలగజేస్తున్నారు. మీరు గమనించండి, ఈ రాశికి పట్టినటువంటి అర్గళము గాని, ఈ రాశిలో ఉండేటువంటి గ్రహస్థితి గాని ఏం చేస్తోంది అంటే, శారీరకమైనటువంటి శ్రమని ప్రోత్సహిస్తోంది మేషరాశి వారికి. అలాగే వ్యయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నది. అంటే ఖర్చు. అలాగే స్థానచలనాన్ని కలిగించడానికి అవకాశాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే ఉన్న ప్రాంతాల్లో ఉండకుండా అనేక రకాలైనటువంటి ప్రాంతాల్ని మీరు ప్రయాణం ద్వారా పరిశోధన చేసేటువంటి విధంగా, అంటే చూడండి, ఉద్యోగరీత్యా ఏదైనా ఒక వేరే ఊరు వెళ్ళవలసి వస్తుంది. లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి వస్తుంది. లేదా ఉద్యోగ పరంగా వేరే చోటకి, అంటే అనువుగానటువంటి చోటకి, కనీసం అక్కడ భోజన సదుపాయమో, లేకపోతే నిద్రా సౌకర్యమో, లేదా మీకు సంబంధించినటువంటి ఆహారమో, నీరో ఏదీ లేనటువంటి ప్రాంతాలకి, కొండ ప్రాంత సంచారం చేసేలా కూడా ఈ గ్రహస్థితి చేస్తుంది. ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది. కాబట్టి మే నెలంతా కూడా మేషరాశి వారికి ఏమవుతుంది? శారీరక శ్రమే అధికంగా ఉంటుంది. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ 3 ప్రధానంగా గమనించాలి. అయితే కొంత మంచిగా ఉండేటువంటి విషయాలేంటి? మరీ ముఖ్యంగా 15వ తారీఖు దాటాక. 15వ తారీఖు దాటాక ఏమవుతోంది అంటే, రవి జన్మరాశి నుండి వెళ్ళిపోతారు. కుజుడు 12వ స్థానాన్ని మారిపోయి జన్మరాశిలోకొస్తారు. ఇది కొంతలో కొంత గతంతో పోల్చుకుంటే మంచి విషయము. కాబట్టి 15వ తారీఖు దాటాక కొంతలో కొంత ఉపశమనం వస్తుంది. అలాగే అప్పుడు కూడా ఉండేటువంటి వాతావరణం కొంత శారీరక శ్రమని కలిగించినప్పటికీ మరి అంత బాధ ఉండదు. కాబట్టి ఈ మాసమంతా మీరేం గుర్తుపెట్టుకోవాలి? కొంత శారీరక శ్రమ ఉంటుంది, ఖర్చు ఉంటుంది, ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా నిద్రా సౌఖ్యము, భోజన సౌఖ్యము ఉండదు. ఇలా కొంత కష్టపడవలసినటువంటి పరిస్థితులుంటాయనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవచ్చు? ఇక్కడ కుటుంబం తాలూకు సపోర్ట్ కనబడుతోంది. మేషరాశి వారికి 2వ స్థానమందు శుక్రబుధుల యొక్క యుతి, తద్వారా మాట వల్ల మీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉండడము, లేదా కుటుంబ సభ్యులు మీకు సహకారం చేస్తూ ఉండడము, లేదా మీ మాట మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉండడము, మీరు ఎంత ఖర్చుల్లో ఉన్నప్పటికీ తగినటువంటి ఆదాయం మీకు లభిస్తూ ఉండడము, ఇలా కొంతలో కొంత శుక్రబుధులు ఊరటను కలగజేస్తారు. రాహువు లాభస్థానంలో దేశాంతర వాసాన్ని కలగజేయడానికి, లేదా వేరే దేశంలో ఉండేటువంటి మేషరాశి వారికి రాహువు కొంత సహకారాన్ని అందిస్తూ అక్కడ ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ నష్టపోకుండా మేషరాశి వారిని కాపాడుతారు. కాబట్టి అక్కడ శుక్ర బుధ రాహువుల తాలూకు అనుకూలతల వల్ల కొన్ని విషయాలను ఓవర్కమ్ చేస్తున్నారు. ఒకటి ఆదాయము, అంటే ఆర్థిక పరిస్థితులు. ఇక్కడ మీ గ్రహస్థితి వ్యయాన్ని కలగజేస్తూ ఉన్నది అని చెప్పుకున్నాం. మరి ఈ 3 గ్రహాల వల్ల ఆదాయం వస్తుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉండవు. తర్వాత రాహు లాభస్థానంలో శత్రు వినాశనాన్ని కలగజేస్తాడు. అంటే శత్రువుల బారి నుండి మిమ్మల్ని కాపాడుతాడు. అలాగే ఆరోగ్యం ఏదైనా పాడైపోతే మరలా ఆయన ఆరోగ్యం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నా వాటి నుండి బయటపడేటువంటి గ్రహస్థితే మరలా మీకు ఈ మాసంలోను కూడా ఉన్నది. కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి మాసంగానే మనం చూసుకోవాలి. గోచార రీత్యా 45% శుభ ఫలితాలని మే నెల ఇస్తూ ఉన్నది. కాబట్టి ఈ మాసంలో ఉద్యోగం మారడాలు, లేదా ఏదైనా కొంత సాహసోపేతమైనటువంటి చర్యలు చేయడాలు లాంటివి చేయకూడదు. ఎంతసేపు ఎలా వెళుతోందో అలా వెళ్ళనివ్వాలి. ఏదైనా ఉద్యోగం మార్పు, ఉద్యోగం మానేద్దామన్న ఆలోచనలు వస్తే అవి ఈ నెల దాటి వచ్చే నెలకి పోస్ట్‌పోన్ చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి మే నెలలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో వచ్చేటువంటి సప్తమి తిథి రోజున ప్రత్యేకించి ఉపవసించి ఆ రోజున సూర్యారాధన చేసి, వీలున్నంత వరకు ఆ రోజు సూర్యనారాయణ స్వామి వారికి క్షీరాన్నాన్ని నివేదన చేసి, ఆ క్షీరాన్నాన్నే మీరు భుజించి ఉపవాసం చేయడము, లేదా ఆదివారాలు ఎక్కువగా నియమనిష్టలతోటి గడుపుతూ ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం ద్వారా కూడా ఈ మాసంలో మంచి ఫలితాలని పొందగలుగుతారు. స్వస్తి. వృషభ రాశి వారికి మే నెలలో ఉండేటువంటి ఫలితాలను గమనిస్తే, ఈ రాశి వారికి లాభస్థానమందు శని కుజుల యొక్క యుతి చాలా గొప్ప అదృష్టంగా చెప్పచ్చు. అది గత మాసంలోనూ కాపాడుతూ ఉన్నది. ప్రత్యేకించి మే నెల 12వ తారీఖు వరకు శని కుజులు కలిసి ఉన్నటువంటి వాతావరణం ఈ రాశి వారికి ఉంటుంది. అది చాలా యోగం. దీర్ఘ సంచార గ్రహాలను యోగిస్తున్నాయి. అంటే దశమంలో రాహు యోగిస్తున్నారు, లాభంలో శని కుజులు యోగిస్తున్నారు, 2వ స్థానమందు గురుడు యోగిస్తున్నారు, జన్మ రాశి యందు శుక్రుడు యోగిస్తున్నారు. అలా అనుకూలించేటువంటి గ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ మాసంలో ప్రత్యేకించి గమనిస్తే 15వ తారీఖు వరకు వ్యయ రవి యొక్క స్థితి ఉంటుంది. 15వ తారీఖు దాటాక జన్మ రవి యొక్క స్థితి ఉంటుంది. అంటే రవిగ్రహం కొంత బలహీనపడుతూ ఉన్నారు ఈ నెలలో.
అలాగే 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడు లాభస్థానాన్ని వదిలిపెట్టి 12వ స్థానానికి వస్తున్నారు. కుజుని యొక్క బలం కూడా తగ్గుతూ ఉన్నది. మరి రవి కుజుల బలం తగ్గడం వల్ల ఏమవుతుందండి? నిజానికి ఇది పెద్ద ఇంపాక్ట్‌ని కలగజేయదు. ఎందుకంటే గురుడు ఒకవేళ మీకు రవి ప్రతికూలంగా ఉన్నా గురుడు యోగిస్తున్నారు కాబట్టి, రవి మహా అయితే స్వస్థాన నాశనం చైవహ బంధురోగో ధనక్షయం అన్నారు. అంటే ఏదైనా డబ్బు ఖర్చు పెట్టించిన, కొంత నీరసము, నిస్సత్తువ లాంటిది మీకు కలగజేసిన, గురుడు 2వ స్థానంలో మీకు డబ్బు ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు కాబట్టి రవి ఇచ్చే చెడు ఫలితాలని గురుడు అడ్డుకుంటారు. ఇక కుజుడు 12వ భావమందు కూడా ప్రతికూలించినప్పటికీ రాహువు కుజుడిచ్చేటువంటి చెడు ఫలితాల నుండి కాపాడుతున్నారు. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారు భయపడడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే గోచార పరంగా కొన్ని కొన్ని సూచనల్ని మనం పాటించాలి. అంటే రవి బలం తక్కువగా ఉన్నప్పుడు, కుజుని బలం తక్కువగా ఉన్నప్పుడు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే స్పీడ్‌గా నిర్ణయాలు తీసుకోకూడదు. అంటే ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క సఖ్యత ఉండదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాధికారుల యొక్క అనుకూలత గాని, ప్రభుత్వం తాలూకు అనుకూలతలు గాని, లేదా ఉన్నతాధికారుల తాలూకు అనుకూలతలు గాని ఈ రాశి వారికి లభించవు. వారు చెప్తారు పై అధికారులు, "ఏవండీ నాకు మరి నేనింత కష్టపడ్డాను కదా! నాకేదైనా ప్రమోషన్ ఇవ్వండి" అంటే పాపం ఫస్ట్ ప్రమోషన్ లిస్ట్‌లో నీ పేరే ఉంటుందంటాడు. కానీ ఉండదు, ఇవ్వరు. ఎందుకంటే ఈ రవికుజులు ఇద్దరూ కూడా ఆ పై అధికారుల్ని సూచిస్తారు. ఈ రవికుజుల యొక్క బలం లేదు కాబట్టి ఉన్నతాధికారులతోటి సఖ్యత వాతావరణం గాని, లేదా వారి నుండి మీకు రావాల్సినటువంటివన్నీ కూడా సమయానుకూలంగా దొరకవు. అది ఈ నెలలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు. ఆయన మీలో ఉత్సాహానికి కారకుడు. మీరు గమనించండి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలలతో పోల్చుకుంటే ఏప్రిల్ 15 దాటిన తర్వాత మే నెల, జూన్ నెల వరకు కూడా కొంత నిరాశ నిస్పృహలుంటాయి. ఎక్కువ శారీరక శ్రమ ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి ప్రయాణాలు చేస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అబ్బే! నేను అలిసిపోయాను, నేను ఇది చేయలేను అనేటువంటి మాటలు వినబడుతూ ఉంటాయి. దానికి కారణం ఉత్సాహం తగ్గడము. రవి యొక్క బలం లేకపోవడం వల్ల ఉత్సాహం తగ్గుతుంది. అది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఏదైనా మనం చేయగలం అనేటువంటి స్థితి దగ్గర నుండి మనకి ఎవడైనా సహాయం చేస్తే బావుండును అనేటువంటి పరిస్థితుల్లోకి వెళుతూ ఉంటారు వృషభ రాశి వారు. దానికి కూడా ఈ రవికుజుల యొక్క స్థితే కారణమవుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే స్వశక్తినే నమ్ముకోండి ఎంతసేపు కూడా. ఈ మే నెలలో ప్రత్యేకించి 12వ తారీఖు లోపులో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసేసుకోవాలి. అంటే ఎవరినైనా కలవడము, మీకు రావాల్సినటువంటి వాటిని అడగడము, ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే మీరు అన్నీ కూడా 12వ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి. 12వ తారీఖు దాటిపోయిన తర్వాత బలం తగ్గిపోతుంది కాబట్టి గోచార పరంగా అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల వల్ల మీకు అవ్వవలసినటువంటి పనులు కూడా అవ్వవు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి దీర్ఘ సంచార గ్రహాలు కూడా మీకు ఎక్కువగా యోగిస్తూ ఉన్నాయి కాబట్టి ఆర్థిక ఇబ్బందులు గాని, అనారోగ్య సమస్యలు గాని, లేదా మరే ఇతరత్ర సమస్యలు అంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు గాని, ఇతరత్ర ఏవి కూడా బాధించవు. ఈ గోచార పరంగా ఉండేటువంటి గ్రహస్థితికి జాతకం మరింత బలంగా తోడైతే అది మరింత రాజయోగాన్ని ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వారికి మే మాసంలో కొంత మంచి ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి 60% శుభ ఫలితాలని మనం ఆశించవచ్చును. మీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు ఏం చేయాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండాలి. మీరు గమనించండి, రవి బలం తక్కువగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్ష నారాయణుడిగా కీర్తింపబడతాడు. ఆదిత్య హృదయ స్తోత్రం గాని, లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం గాని ఎవరైతే ఈ వృషభ రాశి వారు పారాయణ చేస్తారో, లేదు ఈ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి తిథులు 2 ఏకాదశులు వస్తాయి నెలలో. ఆ 2 ఏకాదశి తిథుల రోజున ప్రత్యేకించి వైష్ణవ క్షేత్ర దర్శనం, విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకుని, లేదా వైష్ణవ క్షేత్రాల్లో చక్కగా మీరు ఉండి ఉపవాస దీక్షలు లాంటివి చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, లేదా ఆయన దేవాలయాల్లో దీపారాధన చేస్తూ ఉండడం లాంటివి చెయ్యగలిగితే ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా ఇది మారుతుంది. రవి కుజులు ఇచ్చేటువంటి దోషం నుండి మీరు బయటపడడానికి సావకాశం ఉంటుంది. స్వస్తి. మిథున రాశి వారికి ఈ మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే లాభస్థానంలో రవి ఉన్నారు 15వ తారీఖు వరకు. 15వ తారీఖు దాటాక రవి వ్యయస్థానంలోకి వెళతారు.
కుజుడు 12వ తారీఖు దాటిన తర్వాత లాభస్థానంలోకి వస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప గ్రహస్థితి. అలాగే దశమంలో కంటక శనిగా శనేశ్వరుడు సంచారం ఇస్తూ ఉన్నారు. 9వ స్థానమందు రాహు ఉన్నారు. గురుడు జన్మరాశిలో ఉన్నారు. 12వ స్థానమందు శుక్రబుధులు ఉండబోతూ ఉన్నారు ఈ మాసంలో. నిజానికి మిథున రాశి వారికి గత మాసాలతో పోల్చుకుంటే అనగా మార్చి, ఏప్రిల్ నెలలు ఆ 2 నెలలతో పోల్చుకుంటే ఈ మే నెల అనుకూలమైనటువంటి మాసంగానే చెప్పొచ్చు. కానీ ఎప్పటి నుండి 12వ తారీఖు దాటాక. రవి బలం ఉన్నది. రవి ఆరంభం నుండి 15వ తారీఖు వరకు లాభస్థానంలోనే ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కుజుడు మారితేనే గాని మారదు గ్రహస్థితి. కారణం ఏంటి? లాభస్థానమందు ఉండేటువంటి కుజుడు అంత యోగ్యమైనటువంటి స్థితి. ధైర్యమేకాదశ గతే కుజే అన్నది శాస్త్రం. కుజుడు లాభస్థానంలో ఉంటే ఒక రకమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. అంటే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా, ఎన్ని రకాలైనటువంటి నీలాపనిందలు మీరు మోస్తూ ఉన్నా, అవమాన భారాన్ని మోస్తూ ఉన్నా, ఆర్థిక భారాన్ని మోస్తూ ఉన్నా, అటువంటి వాటి నుండి బయట పడగలిగేటువంటి స్థితిని కేవలం కుజుడు మాత్రమే కలిగిస్తారు. ఒక యుద్ధ రంగంలో సైనికుడికి ఎంతైతే ధైర్యం ఉంటుందో అంత ధైర్యాన్ని ప్రదర్శించగలుగుతాడు కుజుడు లాభంలో ఉంటే. కాబట్టి అది ఒక గొప్ప గ్రహస్థితి. ఎందుకంటే మిగతా గ్రహాల మీద మనం ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడడం లేదు. అటు బుధ శుక్రులు బలహీనపడిపోయారు. మిగతా దీర్ఘ సంచార గ్రహాలు బలహీనపడిపోయాయి. కేవలం కుజుడు మాత్రమే బలంగా కనబడుతున్నారు. రవితో కలిసి, చంద్రుడితోటి కలిసి 3 గ్రహాలు మాత్రం ఈ నెలలో యోగిస్తాయి. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ నెలలో ఏ పని చేయాలి అన్నా అంటే మనం ప్రభుత్వ పరంగా ప్రత్యేకించి ఏమంటే మేము ఇల్లు కట్టుకుంటున్నాం, మాకు లోన్‌లు కావాలి. లేదు చాలా కాలంగా మా పెన్షన్ ఆగిపోయింది దాని తాలూకు. ఇలా ప్రభుత్వం నుండి మీకు రావాల్సినటువంటి ఇళ్ల స్థలాల దగ్గర నుండి, పెన్షన్ల దగ్గర నుండి, లోన్ల దగ్గర నుండి మీకు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో, దానికోసం ప్రత్యేకించి మిథున రాశి వారు ఈ మే నెలలో గనక ప్రయత్నం చేస్తే 100% సక్సెస్ అవుతారు. అలాగే కోర్టు కేసులు గానీ, లేపోతే న్యాయ సంబంధమైనటువంటి విషయాలు గానీ, ఇటువంటివి ఏవైనా సరే మిథున రాశి వాళ్ళందరికీ కూడా మే నెలలో మంచి శుభవార్తలు, శుభవర్తమానాలు అందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటివన్నీ, మీకు జరగవలసినటువంటివన్నీ కూడా మే నెలలో ఖచ్చితంగా జరుగుతాయి. అలాగే మీకు ఏదైనా ఒక పదవి కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు విద్యార్థులు. అటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా సహకరిస్తూ ఉంటుంది. ఇలా సమాజంలో మీరు చొచ్చుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా మే నెల ఫుల్‌ఫిల్ చేస్తుంది. కాబట్టి మిథున రాశి వారికి ఇది గొప్ప అవకాశం. అంటే ఒక గొప్ప ఆపర్చునిటీలా చెప్పొచ్చు. గతంలో అవకాశాలు కోల్పోయాయి అని బాధపడుతూ ఉండేటువంటి వారికి మరలా ఆ అవకాశాలన్నిటిని కూడా తిరిగి పొందగలిగేటువంటి స్థితి ఈ నెల కలగజేస్తుంది. కాబట్టి మిథున రాశి వారు ఈ విషయాలను ప్రత్యేకించి గుర్తుపెట్టుకోవాలి. రెండవది భూ సంబంధమైనటువంటి లావాదేవీలు. పొలాలు అమ్ముడవ్వాలి, ఇల్లు అమ్ముడవ్వాలి, స్థలాలు అమ్ముడవ్వాలి. లేదా ఏదైనా మీ దగ్గర అద్దెకి ఎవరో రావట్లేదు. మీ మీ దగ్గర ప్రాపర్టీ ఉంది అద్దెకిద్దాం అనుకుంటే ఎవరు రావట్లేదు. లేదా ఏదైనా మీ వాహనాలు గానీ, లేదా మరి ఇతరత్రా అమ్మకాలు, కొనుగోలు స్ట్రక్ అయిపోయినటువంటివి ఏమైనా ఉంటే కూడా మే నెలలో అవన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకారకుడు కుజుడు. ఆయన లాభస్థానమందు యోగిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇవన్నీ కూడా ముందుకు వెళతాయి. అలాగే ప్రమోషన్‌లు రావాల్సినటువంటి వారు, ఉద్యోగంలో హైక్‌లు రావాల్సినటువంటి వారు, దేశాంతరవాసం చేయాలి అనుకునేటువంటి వారు, వీరందరికీ కూడా మే నెలలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకనే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌తో కంపేర్ చేసుకుంటే మిథున రాశి వారికి ఈ మే మాసము ఏప్రిల్ నెలతో కంపేర్ చేసుకుంటే మే నెల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. వీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు. మీ మీద ఉండేటువంటి బాధ్యతలను మీరు చక్కగా నిర్వర్తించగలుగుతారు. అలాగే ఏదైనా శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. వ్యయంలో శుక్రబుధులు ఉన్నప్పుడు శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఆ గ్రహస్థితి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మాసం చాలా మంచిది. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ నెలలో ప్రత్యేకించి ఈ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రతి కృత్తికా నక్షత్రం రోజున లేదా షష్ఠి తిథి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్పసూక్తంతోటి అభిషేకాన్ని జరిపించుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వీలుంటే షష్ఠి రోజున ఉపవాసం ఉండండి. ఒంటిపూట భోజనం చేయగలిగితే చెయ్యండి. తద్వారా మరింత ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. జాతకంలో దశలు బాగుంటే కూడా ఈ గ్రహస్థితి మరింతగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.
కర్కాటక రాశి వారికి మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ప్రత్యేకించి ఈ రాశి వారికి 9వ స్థానంలో ఉండేటువంటి శని కుజుల యొక్క యుతి ఆ దోషం పోతూ ఉన్నది. దశమంలోకి కుజుడు వస్తూ ఉన్నారు. అలాగే దశమంలో ఉండేటువంటి రవి గ్రహం ఆయన ఏకాదశ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. ఈ మాసంలో ఏకాదశ స్థానంలోనే బుధ శుక్రుల యొక్క సంచారం ఉండబోతూ ఉన్నది. ఇక్కడ మీరు గమనించదగ్గ విషయం ఏంటి అంటే గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. కర్కాటక రాశి వారికి ఇది గొప్ప ఉపశమనం. కారణం ఏంటి అంటే 9వ స్థానంలో ఎప్పుడైతే శని కుజులు కలిసి ఉన్నారో డబ్బంతా కూడా అనుకోకుండా పోతూ ఉంటుంది. జూదము, స్పెక్యులేషను, లేపోతే బెట్టింగులని, లేపోతే ఇంకోటని మనసటు లాగేస్తూ ఉంటుంది. స్వతహాగా స్వాభావికంగా కర్కాటక రాశి వారు మంచివారే. ఇటువంటి జూదము, ఇటువంటి వాటి జోలికి వెళ్లరు. కానీ పక్కనున్నవాడు మంచివాడు కాదు. ఒరేయ్! దీంట్లో రూపాయి పెడితే రూ. 10 వస్తుందన్న మీకు మాట చెప్తాడు. దాని వైపు మీరు ఆకర్షితులవుతారు. ఎందుకయ్యారు ఆకర్షితులు? శనికుజులు 9దో ఇంట్లో ఉన్నారక్కడ. డబ్బు పోయే యోగం ఉన్నది. మీ చేత అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టించాలని ఈ గ్రహస్థితి చూస్తోన్నది కాబట్టి, దానిలో డబ్బు పెట్టారు. మీకు మొదట్లో రూపాయొచ్చింది. తర్వాత రూ. 5 పోయింది. అది తెలుసుకునే లోపే నెల అయిపోయింది. మీ చేతిలో డబ్బులు లేకుండా అయిపోతుంది. అంటే ఈ ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి దాని మీద మీకు ఆలోచన లేకపోయినా ఇతరులు కల్పించిన ఆలోచన ద్వారా మీరు ధనాన్ని నష్టపోయినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. ఇక్కడ ఏకాదశ స్థానమందు దశమ కేంద్రమందు రవికుజుల యొక్క దిగ్బలయుక్తమైనటువంటి స్థితి కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి విధంగా చేస్తుంది. ఆరోగ్యాన్ని పొందేలా చేస్తుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. సమాజంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించేలా చేస్తుంది. ఉన్నతమైనటువంటి పదవి వచ్చేటువంటి విధంగా చేస్తుంది. అలాగే ఉద్యోగపరంగా ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అది ప్రైవేట్ రంగంలో అయినా, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికైనా, ఆ చేసేటువంటి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో అంటే ఏదైనా ప్రమోషన్‌ని పొందాలి అన్నా, లేదా ఏదైనా మనకి ఉన్నతమైనటువంటి పదవి కావాలి అన్నా, ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా గుర్తింపు లభించడం ద్వారా మీకొచ్చేటువంటి ఆదాయం పెరగడము. దాన్ని ఇన్‌కమ్ సోర్సెస్ పెంచుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఆదాయం పెరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. దానివల్ల గతంలో కోల్పోయినటువంటి ధనాన్ని మీరు తేలిగ్గా సంపాదించుకుంటారు. ఇది 2. మూడో విషయం ఏంటి అంటే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉత్సాహం ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అనేటువంటి ఆలోచన కలగడాన్ని కూడా ఈ మాసంలో మనం ప్రత్యేకించి గమనించవచ్చును. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇది గత మాసాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి మాసము. ఇప్పుడు ఈ రవికుజుల యొక్క స్థితే కాదు. లాభస్థానంలో బుధ శుక్రులు కూడా యోగిస్తూ ఉన్నారు. వీరు వాహన సౌఖ్యాన్ని కలగజేస్తారు. ఏదైనా వాహనం మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి స్థితికి గాని, నూతన గృహాన్ని గాని, నూతన ఆభరణాల్ని గాని, నూతన వస్తువుల్ని, వస్త్రాల్ని, గృహోపకరణాల్ని ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంటే ఇక్కడ మీరు డబ్బు ఖర్చు పెట్టినా మీ చేతిలో పుష్కలంగా డబ్బుంది. మీకు కావలసినటువంటి సౌకర్యాలను మీరు సమకూర్చుకోవడం కోసం ధనాన్ని ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇది శుభమూలకమైనటువంటి ధన వ్యయంగానే చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి 12వ స్థానంలో గురుడు కూడా అదే రకమైన ఫలితం శుభమూలో వ్యయశ్చైవః అన్నారు. కాబట్టి శుభమూలకంగానే ధనాన్ని ఖర్చు పెట్టేలా చేస్తారు. ఇక్కడ అష్టమంలో రాహు ఉన్నారు. 9వ స్థానమందు శని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి. ఏంటండి ఆ విషయాలు అంటే మనం భోజనం చేసేటువంటివి అంటే తినేటువంటి ఆహారము సరిగ్గా జీర్ణము కాకపోవడము, లేదా సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, లేదా తినేటువంటి ఆహారంలో ఏదైనా విషపూరితమైనటువంటివి అంటే ఎక్స్‌పైర్ అయిపోయినటువంటి ఫుడ్స్ మీరు తీసుకుంటూ ఉండడము, లేదా ఏదైనా చిన్న చిన్న పురుగులు మీరు తినేటువంటి వాటిలో కనబడడము, లేదా ఎప్పుడైనా జీవితంలో కొంత విషపూరితమైనటువంటి జంతువులు మీ చేతికి, మీ కంటికి కనబడుతూ ఉండడం, ఇటువంటి వాటికి అన్నిటికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు తినేటువంటిది చక్కగా రాహువు మీరు గమనించండి. చీకటి ఎక్కడుంటే అక్కడ రాహువు ఉంటాడు. ఆ రాహువు యొక్క మాయని తొలగించుకోవాలంటే లైట్ ఉండాలి. మీరు భోంచేసేటప్పుడు పుష్కలంగా లైట్ ఉండాలి. ఏం తింటున్నారో మీకు తెలిసుండాలి. అంటే ఫోను పాముకుంటూ తినకూడదక్కడ. గ్రహస్థితి బాగాలేదు కాబట్టి మీరు తినేటువంటి ఆహారాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని
చూస్తూ తింటూ ఉండడం ద్వారా ఆ 10 నిమిషాలు ఆ పని అయిపోతుంది. తర్వాత మీకు నచ్చింది చేసుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ప్రధానంగా స్వయంకృతంగా చేసుకున్నటువంటి విషయాల పట్ల ఆరోగ్య సమస్యలొస్తాయి గానీ, గ్రహస్థితి వల్ల కాదు. అది కూడా రాహు వల్లే అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ మాసంలో అటు ఆర్థిక పరిస్థితులు మెరుగవుతూ ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార పరిస్థితులు బావుంటూ ఉన్నాయి. అన్ని రకాలుగాను గత మాసంతో పోల్చుకుంటే ఇది మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ రాశివారు పొందడానికై ఈ మాసంలో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం నాడు వీలుంటే రాహుకాలంలో దీపారాధన చెయ్యండి. లేదండి మాకు సాధ్యమవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆదివారం నాడు రాహుకాల సమయంలో అంటే సాయంత్రం 4:30-5:30 ఆ ప్రాంతంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థం ఇడ్లీ గానీ, దోస గానీ, వడ గానీ ఏదైనా సరే ఎవరికైనా దానం చేస్తూ ఉండండి. తత్ఫలితంగా రాహు దోషం పోతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఆరాధన లేదా అమ్మవారి దగ్గర దీపారాధన చేయడము, దేవీ ఖడ్గమాల గానీ, లేదా దుర్గా సప్తశ్లోకి గానీ, లేదా ఏదైనా ఒక శ్లోకం అమ్మవారిది చదువుకుంటూ ఉండడం ద్వారా కూడా రాహువు యొక్క మాయ నుండి మీరు బయటపడతారు. స్వస్తి. సింహరాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే, గత మాసాల్లో అంటే ముఖ్యంగా ఏప్రిల్ నెలలో సింహరాశి వారు చాలా మానసిక, శారీరకమైనటువంటి శ్రమని అనుభవించారు. కారణం అష్టమంలో కుజుడు, అష్టమంలో శనేశ్వరుడు, అష్టమంలో బుధుడు, అష్టమంలో చంద్రుడు అంటే రవితో కలుపుకొని 5 గ్రహాలు అష్టమ స్థానంలో సంచారం చేసి ఒక్కొక్క గ్రహం ఆ అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి వెళుతూ ఉన్నారు. మరి ఈ మాసంలో 12వ తారీఖుతోటి అష్టమ కుజుని యొక్క దోషం కూడా పోతుంది. ఇది చాలా గొప్ప విషయం. అష్టమంలో కుజుడు మీరు గమనించండి, ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం స్థాననాశం రుణచ్ఛేద అన్నారు. నీలాపనిందలు, లేనిపోని నిందారోపణలు మీ మీద రావడానికి, లేదు స్థానం మార్పు, ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి నివసించడానికి, తద్వారా జీవన విధానం అంటే మీ మెటబాలిజం అంతా మారిపోతుంది. అంటే మీ నిత్యం జరిగేటువంటివన్నీ కూడా డైలీ జరగవు. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. ఈ శ్వాసకోశాలకి సంబంధించినటువంటి సమస్యలు, శరీరం ఎక్కువగా కష్టపడుతూ ఉండడం, ఎక్కువ ధనాన్ని మీరు కష్టపెట్టడం, మీరు ఎంత శ్రమపడ్డా అంటే మనకింత డబ్బు వస్తుంది కదా మనం ఇంత కష్టపడితే అని అనుకుంటారు మొదట్లో. కానీ మీరు అంత కష్టము పడతారు కానీ మీ శ్రమకి తగినటువంటి ప్రతిఫలం రాదు. ఇదంతా కూడా గత మాసంలో సింహరాశి వారు చూశారు. అంటే అక్కడ శారీరక శ్రమ, మానసిక శ్రమ, డబ్బు ఖర్చు ప్రధానంగా కనబడ్డాయి. మరి ఈ మాసంలో 15వ తారీఖు దాటిన తర్వాత రవి యొక్క బలం పెరుగుతుంది. రాస్యాధిపతి 4 నెలల తర్వాత సింహరాశి వారికి యోగిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. అష్టమ కుజుని యొక్క దోషం పోతోంది ఈ నెలలో. ఇది కూడా చాలా గొప్ప విషయం. అంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతోంది. ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది. ఇది ఒక మంచి పరిణామము. అలాగే దశమ కేంద్రమందు రవి, శుక్ర, బుధ గ్రహాల యొక్క యుతి ఇది చాలా ఒక గొప్ప మార్పుని కలగజేస్తుంది. దేనిలో? ఉద్యోగపరంగా. ఉద్యోగపరంగా ఇది ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది. ఇప్పటికే మీకు లాభంలో గురుడున్నారు. యశో వృద్ధిర్ బలం తేజః, ఆయనే మీకు చాలా గొప్ప బలం, ఒక గొప్ప దైవ బలం గురుడు లాభస్థానంలో ఉండడం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అక్కడ సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శని ఉన్నారు. అష్టమంలో ఉన్న శని ప్రధానంగా సింహరాశి వారిని మరింత ఇబ్బంది పెడతాడు. నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం అపమృత్యుర్భయప్రాప్తి అన్నారు. అంటే ఏమైనా అయిపోతుందేమో అనేటువంటి భ్రమకి తీసుకుపోతాడు. అంతా మానసికంగా ఇబ్బంది పెడతాడు. ఏమి జరగదు, ప్రమాదం ఏమి ఉండదు, కానీ ఏమైనా అయిపోతుందేమో, మరణ భయాన్ని కలగజేస్తాడు అని చెప్పారు. అపమృత్యుర్భయప్రాప్తి, అక్కడ భయమే ప్రాప్తిస్తుంది కానీ ఎటువంటి ఇబ్బంది రాదు. ఇది తెలుసుకోవాలి ప్రధానంగా సింహరాశి వారు. అలాగే నానా కార్య విరోధస్య, ఏ పని సాగనిప్పుడు శనేశ్వరుడు బద్ధకం వల్ల కొన్ని వదిలిపెట్టేస్తారు, వాయిదా వేసుకోవడం వల్ల కొన్ని మానేస్తారు, లేదు మీరు నిజంగా చేసిన అవతల పక్క వాళ్ళ సహకారం లభించక కొన్ని పాడైపోతూ ఉంటాయి. ఇలా పనులు ముందుకు సాగక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఇవి కొంత నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మాసంలో ఏమవుతుంది? రాస్యాధిపతి రవి బలంగా ఉన్నారు. దశమంలో రవి దిగ్బలయుక్తుడై అక్కడ శుక్రబుధులతో కలిసి ఉండడం అనేటువంటిది యోగం. దానివల్ల అటు మీ ఆదాయం బాగుంటుంది, మీ వృత్తి ప్రవృత్తులు బాగుంటాయి, మీ మీద మంచి పేరు ఉంటుంది, చక్కటి ఆయుర్భాగ్యములు రవి ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే అష్టమ కుజ దోషం కూడా పోయింది కాబట్టి ఇతరత్ర ప్రమాదాలు ఏమైనా కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ చీడపీడలన్నింటినీ కూడా మీరు దాటగలుగుతారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, క్షణికావేశం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది, కోపం విపరీతంగా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఉంటారు సింహరాశి వారు.
ఈ మాసంలో అటువంటి పరిస్థితులు ఏమీ ఉండవు. అంటే మీకు అంత కోపము రాదు, మీరంత కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉండవు. కాబట్టి ఇక్కడ ఏప్రిల్ మాసంతో పోల్చుకుంటే మేలో ఖచ్చితమైనటువంటి ఎదుగుదల, ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా సింహరాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ కుటుంబపరమైనటువంటి విషయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది ఈ మే నెలలో. సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఉన్నది. వాహన సౌఖ్యం ఉన్నది. అంటే నూతన వాహనాలు కొనుగోలు చేయడము, లేదా నూతన గృహములు, నూతన స్థలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేస్తూ ఉండడం, లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి కొనుగోలు చేస్తూ ఉండడం. ఇటువంటివన్నీ కూడా చక్కగా సింహరాశి వారు చేయగలుగుతారు. ఖర్చు పెట్టగలుగుతారు. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. గత మాసంతో పోల్చుకుంటే ఎదుగుదల ఉంటుంది. చొచ్చుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా నిరభ్యంతరంగా మీ భావాల్ని ప్రకటన చేయగలుగుతారు. ఇలా అన్ని విధాలుగా కూడా గ్రహస్థితి బాగున్నది. ఈ మాసంలో వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై ఎక్కువగా పరమేశ్వరుడి యొక్క ఆరాధన. ఈ మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి ఈ 2 రోజుల్లో కూడా చక్కగా ఉపవాసం ఉండగలిగితే ఉండి, ఆ రోజున ఏకాదశ ద్రవ్యాలతోటి శివుడికి అభిషేకం జరిపించుకోవడం. ప్రత్యేకించి ఆ రోజుల్లో శివాలయాన్ని దర్శించడం. అలాగే ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం. ఇటువంటి వాటి ద్వారా మరిన్ని శుభ ఫలితాలని ఈ రాశి వారు పొందగలుగుతారు. స్వస్తి. కన్యా రాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ప్రత్యేకించి సప్తమ స్థానంలో ఉండేటువంటి కుజుడు అష్టమానికి వెళుతూ ఉన్నారు మే నెల 12వ తారీఖున. అష్టమంలోనే సంచరిస్తూ ఉన్నటువంటి రవి ఆయన 9వ స్థానానికి వెళుతూ ఉన్నారు 15వ తారీఖు దాటాక. దశమంలో గురుని యొక్క సంచారం ఉన్నది. నవమ స్థానమందు శుక్రబుధులు ఉన్నారు. సప్తమంలో శని ఉన్నారు. అంటే ఈ మే నెలలో దాదాపుగా ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా కన్యా రాశి వారికి ప్రతికూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాయి. మరి అన్నీ వ్యతిరేకంగా ఉంటే యోగించే వాళ్ళు ఎవరు? రాహు ఒక్కరు యోగిస్తున్నారు. షష్ఠ స్థానమందు రాహు మాత్రమే కన్యా రాశి వారికి మే నెలలో యోగిస్తారు. మిగతా గ్రహాలన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు. ప్రత్యేకించి సప్తమంలో శని దగ్గర నుండి మొదలుపెట్టుకుంటే అష్టమంలో ఉండేటువంటి కుజుడు, అష్టమంలో ఉండేటువంటి రవి, నవమ స్థానంలో వెళ్ళేటువంటి రవి, దశమంలో ఉండేటువంటి గురుడు, వీరందరూ దేని మీద ఎక్కువ ప్రెషర్ ఇస్తారు అంటే 1 ఆరోగ్యము, 2 మానసిక ప్రశాంతత, 3 ఆర్థిక పరిస్థితులు, 4 ఉద్యోగము. ఏవి అయితే ఒక మనిషికి 4 స్తంభాలుగా అతని జీవనాన్ని నిలబెడుతూ ఉన్నాయో ఆ 4టిని దెబ్బ కొట్టాలనే చూస్తారు ఈ గ్రహస్థితులంతా. ఏ విధంగానూ సప్తమంలో ఉండేటువంటి శనేశ్వరుడు ఆయన జీవిత భాగస్వామి పరంగా అంత సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని ఇవ్వడు. అంటే మీరు ఎంత గొప్పగా వారి దగ్గర ఉండనివ్వండి, మీ జీవిత భాగస్వామి మాత్రం మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతూ ఉంటారు. ఏవో చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్. మీరు తప్పు చేయకపోయినా మీ తరఫు వాళ్ళు ఎవరో తప్పు చేశారనో, లేదా మీ స్నేహితులనో, మీ బంధువులనో, లేదా ఇలా ఏదో ఒక రకంగా జీవిత భాగస్వామితోటి నిరంతరం తగువ అవుతూనే ఉంటుంది. వారిని మీరు సాటిస్ఫై చేయలేకపోతారు. అంటే మనం ఇంత ఖర్చు పెడుతున్నాం కదా! సరే ఈ నెలలో మనం ఇది కొనుక్కున్నాం కదా! లేదా నీకు ఇది చేశాను కదా! ఇంత చేశాను కదా! అని మీరు ఎన్ని ఉదాహరణలు చెప్పినా కూడా వారు మీ మాటలకి ఊరటని పొందలేరు. కాబట్టి ఇక్కడ వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితోటి సమస్యల్ని శని సృష్టిస్తున్నారు. శనేశ్వరుడు సప్తమ స్థానంలో. అలాగే అష్టమంలో ఉండేటువంటి రవికుజులు ఏం చేస్తున్నారు? దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ. అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్ కాసరోగం ప్రపీడనం. ఇక్కడ 2 గ్రహాలు అష్టమంలో ఉండడం, 2 కూడా అవి అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహాలు అయి ఉండడం వల్ల విస్ఫోటనమే. అంటే ఇంకా ఏమి మాట్లాడినా తగు వస్తూనే ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదం అంటే ఎవడితో మాట్లాడినా వాడు శత్రువు అయిపోతూనే ఉంటాడు. అలాగే అనవసరమైనటువంటి తగువులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనివల్ల పోయేది మానసిక ప్రశాంతత. మీరు గమనించండి, మొదటిది వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారు శని, రెండవది మానసిక ప్రశాంతతని పాడు చేస్తోంది ఈ గ్రహస్థితి. ఖాళీగా కూర్చున్న ఎవడో ఒకడు మీ దగ్గరకు వచ్చి తగువు పెట్టుకుంటూ ఉంటే మీరేం చేయగలుగుతారు? అక్కడ ఈ గ్రహస్థితి ఆ విధంగా ప్రేరేపిస్తుంది. అంటే మీరు అంటే మీ గ్రహస్థితి దేన్ని ఆకర్షిస్తోంది? తగువులని, సెటిల్మెంట్లని, బాధని, యుద్ధాన్ని, వీటిని ప్రేరేపిస్తూ ఉన్నది. అలాగే మీరు ఇతరులు మీరు ఏదైనా మీరు గమనించండి, మీరు కూడా ఎలా వెళతారు అంటే తగు మాదిరిగానే వెళుతూ ఉంటారు. ఎక్కడ సామరస్య ధోరణి ఉండదు.
పోన్లే జరిగిందేదో జరిగింది. దీన్ని సామరస్యంగా మనం పరిష్కరించుకుందామన్న మనస్తత్వం ఉండదు. తగువులాగానే వెళుతూ ఉంటారు. ఎందుకిలా మాట్లాడాలి? నేనింత చేసినా ఎందుకిలా మాట్లాడాలి? అనేటువంటివి ఎక్కువ వినబడుతూ ఉంటాయి. అంటే దీనివల్ల పోయేదేంటి? మానసిక ప్రశాంతత. అది రెండవది. మూడవది విచారే నవమే రవౌ అన్నారు. ఇక్కడ 9వ స్థానంలో ఉండేటువంటి రవి, బుధ, శుక్రులు ఏం చేస్తున్నారు అంటే విచారాన్ని కలగజేస్తున్నారు. ఎందుకు? ఆర్థిక పరమైనటువంటి నష్టాన్ని కలగజేస్తున్నారు. ఇక్కడ నష్టము అనేటువంటిది ఆ మాట మనం వాడకూడదు. నిజానికి బాధ్యతాయుతమైనటువంటి డబ్బు ఖర్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు శుభమూలకంగానే ధనాన్ని ఖర్చు పెట్టవలసి వస్తుంది. లేదా మీ బంధువుల నిమిత్తము, మీ సంతానం నిమిత్తము, మీ కుటుంబ సభ్యుల నిమిత్తము ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. అందులో బాధ్యత కూడా ఉంటుంది. కానీ డబ్బు ఖర్చు అనేటువంటిది ప్రధానంగా మనకి అల్టిమేట్‌గా ఖర్చే కదండీ! అది మీరు మంచికి ఖర్చు పెట్టుకున్నా, చెడుకి ఖర్చు పెట్టుకున్నా ఖర్చన్నది ఉన్నది అన్నది మనం చెప్పాలి. ఇది మూడో విషయం. అంటే ఈ మిగతా 3 గ్రహాల వల్ల ఏం కనబడుతోంది? డబ్బు ఖర్చు కనబడుతోంది. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలని కుజుడు అష్టమంలో పాడు చేస్తున్నారు. కాసరోగం ప్రపీడనం అన్నారు. అంటే అతిగా వెళ్ళడం వల్ల ఏదైనా స్పీడ్‌గా వెళ్ళడం వల్ల ఏదైనా దెబ్బలు తగులుతూ ఉండడం. లేదో అగ్రెసివ్ నేచర్ వల్ల ఆ ఇంటెంట్ వల్ల మీకు ఇబ్బందిని కలగజేస్తూ ఉండడం. ఇలా తన కోపమే తన శత్రువు అన్నట్టు మీ కోపం, మీ స్వయంకృతాపరాధాలు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉండడం. మీ ఫుడ్ హ్యాబిట్స్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉండడం. లేదా మీకుండేటువంటి వ్యసనాల ద్వారా మీరు ఇబ్బందులు పడుతూ ఉండడం. అంటే మీరు గమనించండి 4 రకాలైనటువంటి విషయాలపైన ఈ గ్రహస్థితి దాడి చేస్తూ ఉన్నది. ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితులు, మానసిక ప్రశాంతత, జీవిత భాగస్వామికి సంబంధించి. మరి బాగున్నదేంటంటే 4 బాలేదు గదా! అని మీరు అనుకుంటారు. ఇక్కడ ఉద్యోగ వ్యాపారాలు బావుంటాయి. అంటే మీకొచ్చే ఇన్‌కమ్ సోర్సెస్ పాడైపోవు. ఎందుకంటే రాహు 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆదాయ మార్గాల మీద ఆయన దెబ్బ కొట్టనివ్వడు. ఏదో ఒక చోట మీకు డబ్బు పుడుతూనే ఉంటుంది. ఎందుకు? ఆయన 6వ స్థానంలో ఉన్నప్పుడు గౌరు భూమి శత్రునాలాభం షష్ఠస్థానగతే ఫణి అన్నారు. ఎంత వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా మీకు డబ్బొస్తూ ఉంటుంది. మీ ఉద్యోగం నిలబడుతుంది. మీకు సంబంధించినటువంటి ఖర్చుకు తగ్గ ఆదాయం మీకు కనబడుతూ ఉంటుంది. దాన్ని మాత్రం రాహు ఇస్తూ ఉంటారు. అక్కడ రాహు ఉండడం చాలా గొప్ప విషయం. అలాగే ఇందాక చెప్పుకున్న అనేక రకాలైనటువంటి అంశాల నుండి కూడా రాహువు కాపాడుతారు. ఉదాహరణకి శత్రువుల బారి నుండి రాహువు కాపాడుతాడు. ఒకవేళ అనారోగ్య సమస్యలొస్తే రాహువు కాపాడుతారు. ఆ మాయ కిందే కాపాడుతూ ఉంటాడు రాహువు. కాబట్టి ఇక్కడ ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండి, ఒక్క రాహు అనుకూలంగా ఉంటే దాదాపుగా మిమ్మల్ని 40, 50% ఆయనే సేవ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాసంలో వీటిని దృష్టిలో పెట్టుకోండి. ఈ గ్రహస్థితి ఇలాగే ఉందని భావిస్తూ ముందుకు వెళుతూ ఉండండి. మంచి ఫలితాలొస్తాయి. ప్రత్యేకించి మీరు చేయవలసిందల్లా ఈ మాసం మొత్తం మీద కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన. ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతూ ఉండడం ద్వారా ఈ మాసంలో మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. స్వస్తి. తులారాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ రాశి వారికి 6వ స్థానంలో శని, కుజులు గొప్ప బలంగా చెప్పుకున్నాం గత మాసంలో. ఇప్పుడు కుజుడు 12వ తారీఖున మారి ఆయన సప్తమ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. ఇదొక విషయం. సప్తమంలో ఉండేటువంటి రవి ఆయన వల్ల ఏం మనకి ప్రయోజనం లేదు. ఆయన అష్టమంలోకి మారుతూ ఉన్నారు 15వ తారీఖు తర్వాత. అలాగే శుక్ర, బుధులు అష్టమ స్థానంలోనే వారు సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి గురుబలం ఉన్నది. రాహువు ప్రతికూలం. అంటే యోగించే గ్రహాలని సాధారణంగా మామూలుగా లెక్కగట్టండి. గురుడు యోగిస్తూ ఉన్నారు. 12వ తారీఖు వరకు కుజుడు యోగిస్తున్నారు. 12 తర్వాత ఆయన బలం పోయింది. 6వ స్థానమందు శని యోగిస్తూ ఉన్నారు. అలాగే అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు. ఇంతే యోగించేటువంటి గ్రహాలు. గత మాసంలో అయితే చాలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించాయి. అంటే శుక్రుడు యోగించారు, బుధుడు యోగించారు, కుజుడు, శనైశ్వరుడు, గురుడు ఇలా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగించాయి. కానీ ఈ మాసంలో అటువంటి పరిస్థితి లేదు. కుజుడు మార్పు ఈ తులారాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. సప్తమంలోనే రవి ఉండడం, సప్తమంలోనే కుజుని యొక్క సంచారం ఉండడం వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు లేదా భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాలపైన ఎక్కువ ప్రభావం పడుతూ ఉంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు అంటే వారు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడమో, లేదా వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలో, లేదా ఈ జీవిత భాగస్వామి తరఫు బంధువులు సంబంధించినటువంటి విషయాలో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లేదు దూరత్ర విదేశాల్లో నివాసం చేస్తూ ఉన్నటువంటి తులారాశి వారిపైన ఈ గ్రహస్థితి తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది. అంటే అసహనము, అసంతృప్తి ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి ఈ గ్రహస్థితి వల్ల. సామంత జన విద్వేష అన్నారు. అంటే
ఆ కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు ఎంత పద్ధతిగా, ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నా, అవతల పక్క వాళ్ళు వాడిని రిసీవ్ చేసుకోలేరు మిమ్మల్ని. అంటే ఏదో ఒక పుల్లబెట్టే మాట మాట్లాడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని కించపరచడమో, లేదా గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలను ఎత్తిపొడుస్తూ ఉండడమో, ఇలా మీ మనసుని బాధ కలిగించేటువంటి వాటినే వారు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా పర్సనల్ గ్లడ్జ్ ఉండడమో, లేకపోతే అసలు మీ గ్రహస్థితి ఆ విధంగా ఉండడం వల్ల వాళ్ళు అలా మాట్లాడతారు. ఈ మాసంలో అది మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు లేవు. తులారాశి వారికి ఈ మాసంలో కూడా ఆర్థికపరమైనటువంటి నష్టము గాని, ఆర్థిక ఇబ్బందులు గాని రావు. ఎందుకంటే అటు షష్ఠస్థానమున శనేశ్వరుడు, భాగ్యమందు గురుడు. ఇది చాలా గొప్ప గ్రహస్థితి. ఈ 2 ఉన్నంత కాలం మీకసలు ఆర్థిక సమస్య అన్నది రాదు. మీకు ఏది కావాలో మీరది కొనుక్కుంటారు. అది ఉత్తినే డబ్బు తగిలేసినా కూడా మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అంటే ఫలానాది కావాలి. దానికేం రీజన్ ఉండదు. ఇదెందుకు కావాలి అన్న దానికి ఏమి మీ దగ్గర సమాధానం ఉండదు. కావాలి అంతే. కొనుక్కోవాలి, కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత దాన్ని వాడుకుంటారు, పక్కన పడేస్తారు. దాని విషయం దానిది. కానీ ఇక్కడ ఆర్థికపరమైనటువంటి నష్టము గాని, ఇబ్బంది గాని తులారాశి వారికి రాదు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. 2 ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా మామూలు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా చక్కగా యోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకించి తులారాశి వారికి ఉండేటువంటి స్థితిగతుల్లో కుటుంబపరమైనటువంటి విషయాల్లో అంటే జీవిత భాగస్వామిని గనక పక్కన పెడితే, మామూలుగా మీకుండేటువంటి కుటుంబ సభ్యులతోటి ఆ సఖ్యత వాతావరణం అది కూడా కొంత తక్కువగానే కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే దూరంగా కొంత కుటుంబానికి దూరంగా బతికేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అంటే ఉద్యోగ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏదైనా మీరు వేరే వేరే ప్రాంతాల్లో మీరు ఉంటూ ఉండడము, లేదా అన్యత్రా కొండ ప్రాంతాలను సంచరిస్తూ ఉండడము, విహారయాత్రలని, వినోదయాత్రలని ఇటువంటి వాటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావడం, తద్వారా కుటుంబానికి దూరంగా వెళుతూ ఉండడం. ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉన్నతమైనటువంటి పదవుల కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి తులారాశి వారికి ఈ గ్రహస్థితి చాలా సహకరిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక నామినేటెడ్ పదవి కావాలి, లేదా ఉద్యోగంలో మనకి ఈ పదవి కావాలి. ఇలా ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే చక్కగా వారికి ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి ఈ మాసంలో ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు. అనారోగ్య సమస్యలు కూడా ఏమీ కనబడడం లేదు. మానసికమైనటువంటివే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఆ సమస్యలను అవి దృష్టిలో పెట్టుకొని అంటే ఈ కమ్యూనికేషన్ గ్యాపు ఇటువంటివన్నీ ఎలా తగ్గించుకోవాలి? తక్కువగా మాట్లాడడమే. ఎవరైనా వచ్చి మీతో మిమ్మల్ని ఏదైనా సలహా అడిగితే మీరు చెప్పాలి తప్పితే, ఉత్తినే మనం అక్కడికి వెళ్లి ఎవరో బాధపడుతున్నారు వాడికి ఏదైనా ఉచిత సలహా ఇద్దామంటే అది మిమ్మల్ని మీరు చులకన చేసుకున్నట్టే అవుతుంది. కాబట్టి ఎవరైనా వచ్చి అడిగితేనే మీరు సమాధానం చెప్తూ ఉండండి. వీలున్నంత తక్కువగా మాట్లాడుతూ ఉండండి. మీ పని మీరు చేసుకుంటూ వెళుతూ ఉండండి. తద్వారా ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఈ మాసంలో మానసికమైన సమస్యలను ఇస్తుంది తప్పితే మరే ఇతరత్రా ఇబ్బందులను కలగజేయడం లేదు. అటు ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, మానసికంగా లేదు ఆర్థికంగా ఇవన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి అంటే మాత్రం ఈ రాశి వారు ప్రత్యేకించి చేయవలసినటువంటిది ఏంటి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన. ప్రత్యేకించి ఈ మాసంలో అనఘాష్టమి వస్తుంది. అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి. ఆ రోజున అనఘాష్టమి వ్రతాన్ని చేయడము, లేదా కృష్ణపక్షంలో వచ్చేటువంటి పాడ్యమి మొదలుకొని 7 రోజుల పాటు ఏదైనా దత్తచరిత్ర పారాయణ సప్తాహం లాంటిది ఏదైనా చేస్తూ ఉండడము, 8వ రోజున ప్రత్యేకించి దత్తక్షేత్రాన్ని దర్శనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు. తద్వారా ఈ మాసమంతా కూడా మంచి ఫలితాల్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే ప్రతిరోజు కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా కూడా ఈ మాసంలో శుభ ఫలితాలు వస్తాయి. స్వస్తి. వృశ్చిక రాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే సప్తమ స్థానంలోకి శుక్రబుధులు వస్తూ ఉన్నారు. సప్తమ స్థానంలోకి 15వ తారీఖు దాటాక మే నెలలో రవి వస్తూ ఉన్నారు. అలాగే ప్రధానమైనటువంటి బలం ఈ రాశి వారికి చాలా కాలం తర్వాత ఈ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు యోగించబోతూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. మీరు గమనించండి, కుజుడు ఈ రాశి వారికి యోగించి ఎన్నో నెలలు అయిపోయింది. దాదాపుగా 6, 7 నెలల పైనే అయిపోయింది. అటువంటి కుజుడు ఈ రాశి వారికి ఈ మాసంలో 6వ స్థానంలోకి వస్తూ ఉన్నారు. ఇదేం మామూలు విషయం కాదు. ఎందుకంటే త్రిషష్ఠ లాభ స్థానాలు, వీటిని త్రిషాఢయాలు అంటారు. త్రిషట్ ఆయములు, అలాగే ఉపచయ స్థానం అని కూడా పేరు. అటువంటి ఉపచయ స్థానంలో త్రిషఢాయాల్లో పాపగ్రహం ఎప్పుడైతే సంచారం చేస్తూ ఉంటుందో అది గొప్ప యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా
మాసంలో మొదటి 15 రోజులు కూడా ఈ రాశి వారికి రవి బలం ఉన్నది. అలాగే ఈ మాసం ప్రారంభంలోనే బుధ బలం ఉన్నది. అలాగే మాసం 12వ తారీఖు దాటిన తర్వాత నుండి చివరి వరకు కూడా కుజబలం ఉన్నది. అంటే గత నెలలతో గత మాసాలతోటి పోల్చుకుంటే ఈ మే నెల వృశ్చిక రాశి వారికి అత్యద్భుతమైనటువంటి మాసంగానే చెప్పవచ్చు. మీరు గమనిస్తే 1వ తారీఖు నుండి 15 వరకు రవి యోగిస్తారు. షష్ఠేరవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం. అలాగే రవి మారిపోతూ సప్తమంలోకి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సందర్భంలో కుజుడు పట్టుకుంటున్నారు, కుజుడు యోగిస్తున్నారు. మరి దీనివల్ల ఏమవుతుంది? 6వ స్థానమందు పాపగ్రహ సంపత్తి ధాన్య లాభో, వస్త్ర లాభో, ధన లాభో, యశస్తథా అన్నారు. అంటే యశస్సు అంటే కీర్తి ప్రతిష్టలు. గతం నుండి చాలా కష్టపడుతూ దేనికోసమైతే మీరు శ్రమ చేస్తూ ఉన్నారో దాని తాలూకు ప్రతిఫలాన్ని పొందేటువంటి మాసం. అలాగే ధాన్య లాభో, ధనలాభో, వస్త్రలాభో, యశస్తథ అన్నాడు. అంటే ఆర్థిక లాభాన్ని పొందవలసి పరిస్థితులు, ఉద్యోగ లాభాన్ని పొందవలసినటువంటి పరిస్థితులు, ధన లాభాన్ని, ధాన్య లాభాన్ని పొందేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అక్కడ కుజుడు గాని, రవి గాని చాలా గొప్ప యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. అంటే సంతానాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఆయన మీ రాస్యాధిపతి. అలాగే ఆరోగ్యం అభివృద్ధి చెందాలి అన్నా షష్ఠ స్థానమందు కుజుడు కావాలి. అంటే గతంలో ఏదో అనారోగ్య సమస్య వచ్చింది, ఏదో ఆపరేషన్లు జరిగాయి, దాని నుండి రికవరీ అవ్వాలి అన్నా కూడా కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ఆయన త్వరితగతిన మీరు రికవరీ అవ్వడానికి చాలా గొప్పగా ఉపయోగపడతాడు. అలాగే నష్టపోయినటువంటి ధనాన్ని, ద్రవ్యాన్ని తిరిగి సంపాదించడానికి కూడా కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. మానసిక ప్రశాంతతని పెంపొందించడంలో కుజుడు చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటారు. అలాగే రోడ్డు మీదకు వచ్చేయకుండా అంటే మనకుండేటువంటి అప్పులకి గానీ, మనం గతంలో చేసినటువంటి తప్పిదాలకు గానీ, ఏవైతే మన ఆర్థిక పరిస్థితులలో వచ్చినటువంటి వ్యత్యాసాల ద్వారా మనం బయటపడిపోయేటువంటి పరిస్థితులున్నాయో, అలా పడకుండా కుజుడు కాపాడుతూ ఉంటారు. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి గ్రహం కుజుడు. ఆర్థిక సహాయాన్ని అందిస్తారు కుజుడు. వాక్పటుత్వాన్ని కలగజేస్తాడు. అంటే ఏమీ లేని చోట నోరుంటే తలకాస్తుందంటారే, అలా ఏమీ లేని చోట మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ మాట ఉపయోగపడేలా చేస్తాడు. అలాగే భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏమంటే మాకున్న అప్పులకి, మాకున్న ల్యాండ్ అమ్ముడైతే మాకు పరిస్థితులు సద్దుమణుగుతాయి. ఆ భూమి అమ్ముడవ్వట్లేదు, ఆ ఇల్లు వెళ్ళట్లేదు అనుకునేటువంటి పరిస్థితుల్లో ఈ భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ముందుకెళ్ళేలా చేస్తారు కుజుడు. ఇలా మీకు అప్పు పుట్టేలా చేస్తాడు. అప్పు తీర్చగలిగేటువంటి స్థితిని తీసుకెళ్తాడు. ఈ రకంగా కుజగ్రహం, రవిగ్రహం, శుక్రగ్రహం, బుధగ్రహం ఈ 4తో పాటుగా చంద్రుడు కూడా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో యోగిస్తూ ఉన్నారు కాబట్టి ఇది చాలా గొప్ప మాసము. ఏప్రిల్, మార్చిలతో కూడా పోల్చుకుంటే ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలున్నాయి. ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధిలో ఉండడానికి, ఆరోగ్యం సహకరించడానికి, ఐశ్వర్యంతోటి జీవితాన్ని సాగించడానికి అన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది గొప్ప అవకాశము. వృశ్చిక రాశి వారు ఈ నెలను వదిలిపెట్టకూడదు. ఏదైనా ముఖ్యమైనటువంటి అన్నీ ఉంటే ఈ నెలలో ప్రారంభం చేసుకొని ముందుకెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడా కూడా బద్ధకించి గానీ, లేదా వాయిదా వేసుకొని గానీ వదిలిపెట్టుకోకూడదు పనులన్నీ. ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఈ మాసంలో మరి గురుడు అష్టమంలో ఉన్నారు. అర్ధాష్టమ రాహువు ఉన్నారు. పంచమంలో శనున్నారు. బుద్ధి వక్రగతి పట్టకుండా అంటే చెడు వ్యసనాల జోలికి, చెడ్డ సావాసాల జోలికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికై రుద్ర కవచాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు వీలుంటే రుద్ర కవచం. లేదంటే మా వల్ల అంత చదవడం అవ్వట్లేదు అనుకున్నప్పుడు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం, లేదంటే అది దొరకలేదు అనుకున్నప్పుడు శివుడి అష్టోత్తరం చదివేసుకుంటూ ఉండండి ప్రతిరోజు. 108 నామాలు ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం ఎవరైతే జపం చేస్తారో వృశ్చిక రాశి వారు వారికి ఎటువంటి అనర్ధహేతువులు కూడా కనబడవు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. ధనురాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి పంచమంలో ఉండేటువంటి రవి 15వ తారీఖున మారి 6వ స్థానానికి వెళతారు. అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం పోతోంది. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పటికీ అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ శనేశ్వరుడు ఇటువంటి దోషాలతోటి అంటే ఎంత ఇబ్బంది పెడతారు అంటే భాగ్యహాని భయంక్రూరః. ఈ కుజుడు చతుర్థ స్థానమున ఉండి మానసికమైనటువంటి భయాన్ని కలగజేస్తాడు. భయం క్రూరః, అది క్రూరమైనటువంటి భయం. అంటే అక్కడ ఏదో జరిగిపోతుందేమో అనేటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. నిజానికి అది జరిగింది జరగకపోండి పక్కన పెట్టండి. మనకు ఉద్యోగం పోతుందేమో,
ఈ డబ్బులు పోతాయేమో, మనం డబ్బు ఇచ్చినవాడు మనకి ఇవ్వడేమో, లేదా మన ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసాం మనం మోసపోయామేమో, అంటే అదో రకమైనటువంటి ట్రాన్స్ అనమాట. మానసికంగా చాలా భయపడేటువంటి స్థితిని కలగజేస్తాడు కుజుడు. అటువంటి కుజుడు చతుర్థ స్థానాన్ని వదిలిపెట్టి పంచమంలోకి వెళ్ళడం, పంచమంలో ఉండేటువంటి రవిగ్రహం షష్ఠ స్థానంలోకి రావడం, ఇవి చాలా శుభ పరిణామాలు. దీనివల్ల ఏం జరుగుతుంది? షష్ఠే రవౌ సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నారు. అంటే ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తి చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలని రవి ఇస్తారు. అలాగే ఈ మానసిక భయాలన్నిటినీ కూడా దాటగలుగుతారు. ఇప్పటికే చతుర్థ స్థానంలో శని ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు ఏవి బాగోవు. ముఖ్యంగా చతుర్థ స్థానమందు శనేశ్వరుడు అసలు ఇంటికి వెళ్ళడానికి మనస్కరించేలా చేయడు. ఇది చాలా సార్లు మనం చెప్పుకున్నాం. అది ఇంట్లో ఉండే పరిస్థితులు అయి ఉండొచ్చు, లేదా కుటుంబ సభ్యుల యొక్క వ్యవహారాలు, లేదా వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు ఏవైనా కానివ్వండి, ఇంటికి వెళ్ళాలి అంటే అమ్మో ఇంటికి వెళ్ళాలా అనేటువంటి భయం కనబడుతూ ఉంటుంది. మరి దాన్ని ఎలా దాటగలుగుతాము అంటే ఒకటే చెప్పాడు, ఆ అర్ధాష్టమ శని వెళ్ళిపోవాలి, అర్ధాష్టమ కుజుడు వెళ్ళిపోవాలి. ఈ కుజుడు వెళ్ళిపోతే మానసిక భయం కొంత తగ్గుతుంది. ఇప్పుడు ఈ రాశి వారికి గురుబలం ఉన్నది, రవి బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది. ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉంటే మధ్య మధ్యలో ఈ నెలలో చంద్రుడు కూడా యోగిస్తారు కాబట్టి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కొంత మానసిక ప్రశాంతత ఈ నెలలో కనబడుతుంది. మేషరాశి ఈ మేషం నుండి వెళ్ళిపోయి వృషభంలోకి రవి ఎప్పుడైతే సంక్రమణం చేస్తారో అక్కడి నుండి కూడా అంటే 15వ తారీఖు దగ్గర నుండి. కాబట్టి ధనురాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ఈ మాసంలోనే సెకండ్ హాఫ్లో అంటే 15వ తారీఖు దాటాక 30వ తారీఖు లోపులో పనులన్నీ పెట్టుకోవాలి. అప్పుడు అన్నిట్లోనూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. అలాగే ఎక్కడా కూడా ఆటంకాలు, అవాంతరాలు రావు. ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే అన్నీ కూడా టకటక పూర్తయిపోతూ ఉంటాయి. ఇదే ధనురాశి వాళ్ళు 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఏదైనా ఒక పనిని ప్రారంభం చేస్తే మాత్రం దానిలో 1,00,000 అవాంతరాలు వస్తూ ఉంటాయి. దానికి ఏంటంటే లాజిక్ అంటే ఈ కుజుడు ఇంకా మారలేదు, రవి ఇంకా మారలేదు. అక్కడ జాతకం కూడా చాలా ఇంపార్టెంట్. జాతకంలో కూడా మంచి దశలు నడుస్తూ ఉంటే, ఈ రవి మారిన తర్వాత, కుజుడు మారిన తర్వాత కూడా అనూహ్యమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఏవండి మేము ధనురాశి వాళ్ళం, అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నాం. లేదా మాకిది ఈ పని అవ్వట్లేదు, వివాహం కావట్లేదు, లేదా మా పిల్లలు వృద్ధిలో లేరు, లేదా మాకు రావాల్సిన ధనం మా చేతికి రావడం లేదు. ఇలా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. వాటన్నిటికీ కారణం ఏంటి అంటే ఈ చతుర్థంలో ఉండేటువంటి శని కుజులు ఈ బంధం తెగిపోతోంది. అంటే శని కుజులు కలిసి ఉన్నప్పుడు ఆ విపరీత పరిణామం వల్ల చతుర్థ భావం దెబ్బతింటుంది. తల్లిగారి ఆరోగ్యం పైన ఇంపాక్ట్ పడుతుంది. ఫిబ్రవరి దగ్గర నుండి ఉంది ఇంపాక్ట్. బంధువుల పైన పడుతుంది. వారితోటి సఖ్యత పోతుంది. ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండదు. అలాగే వాహన సౌఖ్యం ఉండదు. అప్పటి వరకు కారులో వెళ్ళేవాడు ఆర్టీసీ బస్సు మీద వెళ్ళవలసి వస్తుంది. అంటే అదేదో తక్కువని కాదు. అంటే సౌఖ్యంగా వెళ్ళలేరు కదా! మనం అనుకున్న చోటుకల్లా ఆర్టీసీ బస్సు తీసుకువెళ్ళదు. అప్పటి వరకు కారులోనో, బండిలోనో సౌకర్యంగా ప్రయాణం చేసిన వాడు, ఆ సౌకర్యాన్ని తగ్గించుకొని వెళ్ళవలసి వస్తుంది. ఇలా అనేక రకాలుగా ధనురాశి వారు బాధపడ్డారు. మరి అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుండి ఈ గ్రహస్థితి మారుతూ ఉన్నది. ఈ మారడం ద్వారా కొంత స్వస్థత చేకూరుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి శరీరం కష్టపడడం తగ్గుతుంది. మానసిక భయం తగ్గుతుంది. కుటుంబ సభ్యులతోనూ, బంధువులతోనూ సఖ్యత పెరుగుతుంది. ఇంటికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళగలుగుతారు. ఇవన్నీ కూడా ఈ నెలలో ఒక రకమైనటువంటి ప్రోగ్రెస్‌గా మనం చెప్పుకోవచ్చును. ఇక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మధ్యస్థంగానే ఈ మాసంలో గోచరిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో ధను రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే, అంటే ఇక్కడ ఈ గ్రహస్థితి వల్ల ఏమైనా పొందుతూ ఉన్నటువంటి ఇబ్బందులు ఆటోమేటిక్‌గా గురుబలం వల్ల కొన్ని తగ్గుతాయి. అయినప్పటికీ ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అంటే మాత్రం ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై శనివారాలు నియమనిష్టలతోటి ఉండాలి. శివాలయానికి కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చెయ్యాలి. ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు. స్వస్తి. మకర రాశి వారికి మే నెలలో ఉండేటువంటి పరిస్థితులను గమనిస్తే ఈ రాశి వారికి మనం చెప్పుకున్నాం గత మాసం చాలా అద్భుతమైనటువంటి మాసం. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది.
మరి ఈ మాసంలో ఏమైంది? ఏప్రిల్ 15వ తారీఖు నుండి మే 15 వరకు కూడా అర్ధాష్టమ రవిదోషం వచ్చింది. అర్ధాష్టమ రవిదోషం వల్ల ఏమైంది? కొంత పర్సనల్‌గా ఇబ్బంది పడ్డారు. ఇంటి గుట్టు బయట వాళ్ళకి తెలిసిపోవడం, ఎప్పటినుండో దాచిపెట్టుకున్నటువంటివన్నీ కూడా ఇతరులకి తెలుస్తూ ఉండడం. ఇలా ఏదైనా మీ కుటుంబ సభ్యులు గానీ, లేదా మీ దగ్గర వాళ్ళు గానీ, లేదా మీ ఆత్మీయులు గానీ, మీ బంధువులు గానీ, ఎవరో ఒకరు మీ గురించినటువంటి విషయాలను ఇతరులకి చేరవేస్తూ ఉండడం. మీకున్నటువంటి అప్పుల విషయాలు, లేదా మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు ఎవరితోటైతే మీరు షేర్ చేసుకుంటారో వారు ఇతరులకెళ్ళి చెప్పేయడం. తత్ఫలితంగా మీకు నష్టమేం లేదు. కాపోతే ఏంటంటే ఇతరుల దగ్గర చులకనవుతాం అనేటువంటి భావన మీలో ఏర్పడడం వల్లే కదా మీరెవరికీ చెప్పరు. అలా ఇతరుల దగ్గర చులకన భావంతోటి కొంత వాళ్ళు ఏదైనా మాట్లాడేటువంటి పరిస్థితులకి గత మాసంలో ఆ గ్రహస్థితి కారణమైనది. మరి ఈ మాసంలో ఈ రాశి వార్లకి రవి యొక్క దోషం, అర్ధాష్టమ రవి యొక్క దోషం పోతుంది. అర్ధాష్టమ కుజుడొస్తారు. అయితే శని బలంగా ఉన్నారు. శుక్రబుధులు బలంగా ఉన్నారు. రాహువు బలంగా ఉన్నారు. చంద్రుని యొక్క బలం ఉన్నది. అంటే యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగానే ఉన్నది. కాపోతే ఇందులో పవర్‌ఫుల్ ప్లానెట్స్ లేవు. అంటే కుజుడు, రవి లేరు. ఎప్పుడైతే కుజు, రవిలు ఉండరో అంత పటుత్వంగా ఉండదు. సరే అన్నీ సాగుతాయి. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఒకళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడే అనుకోండి. అది ఒక రకమైన పద్ధతి. ఎమ్మెల్యేగా నెగ్గి వాళ్ళ పార్టీ ఓడిపోతే ఎలా ఉంటుంది? అలాగే మిగతా గ్రహాలన్నీ యోగించడం వేరు. రవికుజులు యోగించడం వేరు. రవికుజులు యోగిస్తే పవర్ ఉంటుంది చేతిలో. రవికుజులు యోగించకపోతే పవర్ ఉండదు. ఇక్కడ ఏమైపోయింది, మకర రాశి వారికి మిగతా గ్రహాలు యోగిస్తున్నాయి. దానివల్ల ఆరోగ్యం ఉంటుంది. లేదా ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. అన్నీ ఉంటాయి కానీ పవర్ ఉండదు. దానివల్ల ఏమైపోతుంది? మనం ఎవరి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులొస్తాయి. భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం. అప్పటి వరకు మీ మాట మీదే వెళుతూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా మీ మాటని వదిలిపెట్టేస్తారు. అరే! నువ్వు నా దగ్గరే కదరా ఉండేవాడివి. నువ్వెందుకు మళ్ళా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే వాడు రీజన్ చెప్పడు. అంటే మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి భయం కలుగుతుంది అన్నాడు. ఈ చతుర్థమందు కుజుడు ఉండడం, అలాగే పంచమ స్థానమందు రవి ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే చిత్తభ్రంశః అన్నారు. అంటే వేవరింగ్ మెంటాలిటీ. మనం ఈ నిర్ణయం తీసుకోవాలా? అక్కర్లేదా? మనం ముందుకు వెళ్ళాలా? అక్కర్లేదా? మనం వీడిని నమ్ముకుని ముందుకు వెళితే వీడు మనకు సహాయం చేస్తాడు, చేయకపోతాడు కదా! మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానికి కారణం కూడా ఈ గ్రహస్థితినే. అయితే ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం. మకర రాశి వారికి మానసిక భయమైతే ఉంటుంది. కొంత నమ్ముకున్నటువంటి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఈ 2 విషయాలే తప్పితే అంటే ఇందాక ఇంకో విషయం ఏం చెప్పుకున్నాం, పవర్. ఆ పవర్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అంటే అంత ధైర్యం గాని, అంత పటుత్వం గాని, అంత పవర్‌ఫుల్ నేచర్ గాని ఈ మాసంలో దొరక్కపోవచ్చును. కానీ వీరికి ఉద్యోగపరంగా గాని, ఆర్థిక పరంగా గాని, ఆరోగ్యపరంగా గాని, లేదా మరేతరత్రా ఉండేటువంటి శక్తి అయితే తగ్గదు. ఈ మాసంలో ఇదొకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ చతుర్థ స్థానమందు కుజుని యొక్క సంచారం వల్ల కూడా గృహ సంబంధమైనటువంటి విషయాలు, అంటే మనం ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, స్థలం కొనుక్కోవాలి, లేదా మీ పేరు మీద ఏదైనా రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఇవన్నీ కూడా కొంత వాయిదాలు పడుతూ ఉంటాయి. అలాగే అనుకున్నంత స్పీడ్‌గా పనులవి కూడా ముందుకు సాగకపోవడానికి కూడా ఈ మాసంలో చూడవచ్చును. అలాగే థర్డ్ పార్టీ అంటే మూడో వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్‌మెంట్ ద్వారా కూడా కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. అలాగే భూ సంబంధమైనటువంటి అమ్మకాలు, కొనుగోలు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇది కూడా మూడో వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ వల్లే మీకు ఏర్పడుతూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మకర రాశి వారికి ఈ మాసంలో కనబడతాయి. అయితే చెప్పదగినటువంటి ఏంటి అంటే కొంత స్వశక్తిని నమ్ముకోండి. ఎవరిని నమ్ముకుని ముందుకు వెళ్ళకండి. మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు వెళ్ళడం ద్వారా కొంత ఏదైనా క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీకు మీరుగా డెసిషన్ తీసుకోగలుగుతారు. తప్పితే ఇంకొకళ్ళని నమ్మి ముందుకు వెళ్ళడం ద్వారా వారు మీకు సరైనటువంటి సమయానికి రెస్పాండ్ కాకపోవడము, మీరు నిలబడిపోవడము ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ గ్రహస్థితి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి లేదా ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా మారడానికి గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండండి. వీలునంత వరకు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ అభిషేకం కానీ, అర్చన కానీ, తర్పణాదులు కానీ లేదా దర్శనం కానీ చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు గణపతి షోడశనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. కుంభరాశి వారికి మే నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే
ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. మీరు చాలా కేర్‌ఫుల్‌గా వినండి. గత మాసాలు వేరు, ఈ మాసం వేరు. ఈ మాసంలో కుంభరాశి వారికి ఒక తెలియనటువంటి శక్తి వస్తుంది. కుజుడు 2వ స్థానాన్ని వదిలిపెట్టి 3వ స్థానంలోకి సంచారాన్ని ప్రారంభిస్తున్నారు. 3వ స్థానంలోనే రవి ఉన్నారు. చతుర్థ స్థానమందు శుక్రబుధులున్నారు. పంచమ స్థానమందు గురుడున్నారు. చంద్రుడి యొక్క బలంతో కలుపుకొని ఇక్కడ ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి? కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, గురువు, చంద్రుడు. అంటే గత 2, 3 నెలలుగా, ఇంకా చెప్పాలి అంటే డిసెంబర్ నెల దగ్గర నుండి ఎప్పుడూ లేనటువంటి విధంగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మే నెలలో ప్రధానంగా కుంభరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 5, 6 నెలలుగా స్ట్రక్ అయిపోయినటువంటి పనులన్నీ ముందుకు వెళ్ళడానికి ఈ నెల చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇది చాలా గొప్పగా ఉపయోగించుకోవాలి. మాసం ప్రారంభం నుండి 15వ తారీఖు వరకు తృతీయమందు రవి యోగిస్తారు. మీరు అగ్రెసివ్‌గా వెళ్ళొచ్చు. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. చాలా స్పీడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ నిర్ణయం అయినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉండదు. 15వ తారీఖు నుండి రవి యొక్క బలం తగ్గిన కుజుడు అందుకుంటారు. ఎంతకాలం తర్వాత, ఎన్ని నెలల తర్వాతనో కుజుడు యోగించేటువంటి స్థితిలోకి వెళుతూ ఉన్నారు. ఉపచయ స్థానంలో త్రిషాఢయాల్లో కుజుడు యోగించడం అనేటువంటిది అదేం మామూలు విషయం కాదు. ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నారు. అంటే మీకు ఇష్టమైనటువంటివన్నీ జరుగుతాయి. గత 6 నెలలుగా ఏదైతే అడ్జస్టబుల్ లైఫ్ మీరు లీడ్ చేస్తూ ఉన్నారో, అంటే ప్రతిదానికి ఏదో ఒక సర్ది చెప్పుకుని, లేదా మీలో మీరు కొంత సహనంతోటి, ఓర్పుతోటి కొద్ది సర్దుబాటు చేసుకుని, మీరు ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటివేమీ ఉండవు. మీకు నచ్చినటువంటి దాన్ని మీరు చేయగలుగుతారు. మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు. చేతిలో డబ్బులుంటాయి. ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. బంధుమిత్రులతోటి సత్సంబంధాలు మళ్ళా తిరిగి పెరుగుతాయి. ఎవరైతే మీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి, మీరు ఇష్టపడ్డటువంటి వ్యక్తులుంటారో వారు మరలా మీ దగ్గరికి చేరుతారు. ఇలా ఈ మాసంలో చాలా అద్భుతాలు జరుగుతాయి. మీరు గమనించండి. మనకి డిసెంబర్‌లో ఉన్నటువంటి కుంభరాశి వారి పొజిషను, మే నెలలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళ పొజిషను, ఈ ఆలోచన ధోరణి, వ్యక్తిత్వం 2 కూడా క్వైట్ ఆపోజిట్‌గా ఉంటాయి. డిసెంబర్ నెలకి ఏమీ లేదు పరిస్థితి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇవంతా కూడా చాలా గడ్డు కాలం. ఏప్రిల్ కొద్దిగా మెరుగ్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఏప్రిల్ నెలలో అలాంటి వాతావరణమే వీరు అనుభవించారు. మరి ఇప్పుడు మే నెలలో కూడా అదే రకమైనటువంటి ఉన్నత స్థితి వీరికి కలుగుతుంది. కాబట్టి ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ లాభాన్ని కలగజేస్తుంది. ఉద్యోగాభివృద్ధిని, ఆర్థికాభివృద్ధిని, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి యోగాదులు, వ్యాపార లాభము, విదేశీ మూలకంగా ధనాన్ని ఆర్జించేటువంటి పరిస్థితులు, దేశాంతర వాసం చేసేటువంటి పరిస్థితులు ఇత్యాది విషయాలన్నీ కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఇంకో విషయం ఏంటి అంటే కుటుంబ సభ్యుల తాలూకు అనుకూలత. ఆ కుటుంబ సభ్యులు కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీతో చాలా సఖ్యతతోటి మెలుగుతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభిస్తాయి. అలాగే మీ పంథా మారుతుంది. మీ ఆలోచన ధోరణి మారుతుంది. ప్రత్యేకించి పలానా డ్రెస్సింగ్ సెన్స్ దగ్గర నుండి మాటలు మాట్లాడేటువంటి విధానం వరకు ప్రతి దాన్ని మీరు మార్చుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ మార్పు చాలా సహజ సిద్ధంగానే ఉంటుంది. అది మీకు మంచి ఫలితాలని తీసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారికి ఈ మే నెల చాలా అద్భుతమైనటువంటి మాసము. ఈ మాసాన్ని గనక కుంభరాశి వారు ఉపయోగించుకోగలిగితే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. కాబట్టి ఇంతకు మించి మనం చెప్పట్లేదు. ఎందుకంటే అన్నీ బాగున్నప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలని కుంభరాశి వారు పొందాలి అంటే ఖచ్చితంగా ఈ రాశివారు అటు జన్మరాశి స్థిత రాహు దోషాన్ని తొలగించుకోవాలి. ఏలినాటి శని దోషాన్ని తొలగించుకోవాలి. ఆ రెండిటిని పోగొట్టుకోవడానికి ఒకే ఒక్క మందు ఏంటి అంటే శనివారం నాడు ప్రత్యేకించి మినపప్పు దానం చేయడము, లేదా మినుములతోటి చేసినటువంటి పదార్థాన్ని ఎవరైతే దానం చేస్తారో అది కూడా శనిహోరా సమయంలో, అంటే సూర్యోదయం నుండి 1 గంట కాలం, లేదంటే కుదరట్లేదు అనుకున్నప్పుడు ఆ శనివారం నాడు ఏదో ఒక సమయంలో మినపప్పుతో చేసినటువంటి పదార్థాన్ని ఎవరికైనా దానం చేయడము, శనివారం ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయడము, అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి. మీనరాశి వారికి మే మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే జన్మ శని యొక్క దోషం ఉన్నది, ఏలినాటి శని యొక్క స్థితి, వ్యయ రాహు యొక్క స్థితి ఉన్నది.
అలాగే ఈ మాసంలో జన్మ కుజుని యొక్క దోషం పోతోంది. ఇది ప్రధానమైన విషయం. జన్మ రాశి యందు శని కుజుల యొక్క యుతి పాపార్గళం అంటే ద్విద్వాదశ స్థానాల్లో 2 పాపగ్రహాలు రవి, రాహువును. అంటే అసలు మనం చెప్పక్కర్లేదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీరు బాగా వేడిగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఏదైనా ఇప్పుడు కంటైనర్ హౌసెస్ వస్తున్నాయి. ఒక కంటైనర్ హౌస్‌లో గనక వీళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి బాగా ఎండలో ఎలా ఉంటుంది? కింద పైన పొగలు, సెగలు వచ్చేస్తాయి. మనం ఉండలేము అసలు ఆ ప్రాంతంలో. అలాంటి వాతావరణం ఉన్నది. ఉన్న చోట ఉండలేము. అలా అని బయటికెళ్ళి బతకలేము. అడ్జస్ట్ అవ్వలేము. నచ్చింది చేయలేము. చేసేదేమో నచ్చదు. అలా ఉంటుంది వాతావరణం. అంటే అసలు మనం అసలు ఎలా ఎగ్జిస్ట్ అవుతాం అనేటువంటి విషయాలు. అంతా మిమ్మల్ని మీరు కుదించుకుని, మిమ్మల్ని మీరు తగ్గించుకొని, సర్దుకొని ముందుకు వెళుతూ ఉండేటువంటి పరిస్థితులు. జన్మ రాశి గతే భౌమౌ యక్ష రాక్షస పీడితం అన్నారు. అంటే ఒక రాక్షసుడు వాడికి ఎవరైనా మనిషి దొరికితే వాడు ఎంత పీడిస్తాడో, కుజుడు జన్మరాశిలో ఉంటే అంత పీడిస్తాడని చెప్పారు. అక్కడ కుజుడు ఒక్కడే లేరుగా, శని కూడా ఉన్నారు. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా రోగార్తిర్బంధువైరంచ. కనబడ్డ వాళ్ళు అందరూ తిడుతూనే ఉంటారు. ఎవరితో మాట్లాడితే వాడితో తగు వస్తూ ఉంటుంది. ప్రతివాడు మీ మీద కోపాన్ని చూపెడతాడు. మీ కోపం మీరు ఎవరి మీద చూపించడానికి ఉండదు. మీకు చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మీకు చాలా కోపం వస్తుంది. మీకు చాలా అసహనం ఉంటూ ఉంటుంది. కానీ మొహం మీద కనిపించడానికి అవకాశం ఉండదు. మీరు చూపించకూడదు. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో చూడండి. అంటే పెనం మీద నుంచున్నట్టు ఉంటుంది వాతావరణం. ఓ చెరుకు గడని ఆ చెరుకు మిషన్‌లో పెడితే అది పిప్పయిపోయి బయటకొస్తుంది. అలా పొద్దున్న మొదలుకొని సాయంత్రం ఇంటికొచ్చేసరికి మీ సారం అంతా లాగేస్తారు ప్రతి ఒక్కడు. అంత శ్రమ పడతారు, అంత కష్టపడతారు. దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. ఇది ఈ మీనరాశి వారి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ 4 గ్రహాలు వాళ్ళు నిజానికి ద్విద్వాదశ స్థానాల్లో రాహు, రవులు, జన్మరాశియందు శని, కుజులు, అర్ధాష్టమమందు గురుడు. ఇంకా అసలు జీవితం ఏముంది? ఉన్న గ్రహాలన్నీ పగబట్టేసి మీ మీదే ఫలితాన్ని చూపెడుతూ ఉన్నాయి. అయితే ఈ మాసం మీరు గమనించండి మీనరాశి వాళ్ళకి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఏమండి మా పరిస్థితి అంటే, ఇప్పుడు ఈ మాసంలో మే నెలలో 12వ తారీఖు దాటిన తర్వాత కుజుడు తప్పుకుంటారు. జన్మరాశి నుండి కుజుడు తప్పుకుంటారు. ఇది కొంత ఉపశమనం. ఎవరికి ఉపశమనం? అనారోగ్య సమస్యలతో బాధపడ్డవారు, ఆపరేషన్‌లు చేయించుకుని, లేదా అనారోగ్య సమస్యలతోటి మెడికేషన్‌లో ఉండేటువంటి వారు, త్వరగా రికవరీ అవ్వడానికి, అనారోగ్య సమస్యలు తగ్గడానికి, యాక్సిడెంట్‌లై వాటి నుండి రికవరీ అవుతూ ఉండేటువంటి వారికి, లేదు ఏదైనా ఆపరేషన్‌లై రికవరీ అవుతూ ఉండేటువంటి వారికి, వీరందరికీ ఇది చాలా గొప్ప ఉపశమనం. తర్వాత రవి యొక్క మార్పు. మీనరాశి వారు ఏ రోజు కోసం ఎదురు చూడాలి అంటే 15 మే. మే 15 దాటిన తర్వాత దాదాపుగా 6 నెలల తర్వాత ఈ రవి యోగించేటువంటి స్థితి. ఈ ఉపచయ స్థానంలో తృతీయ స్థానమందు రవి యోగిస్తారు. లాభస్థానంలో రవి యోగించినా అదేం పెద్ద ఫలితం రాలా. తృతీయమందు యోగించేటువంటి రవి గొప్పవారు. ఆయన దేన్నిస్తాడు? ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమః. అసలు ఎవరితోనైనా వెళ్లి మాట్లాడేటువంటి స్థితి, ఆరోగ్యము, సంతోషము అసలు ఇవి లేవు గదా! మీనరాశి వాళ్ళకి. ఆయన ఇవ్వడానికి వస్తున్నాడు తృతీయ స్థానంలోకి వెళ్ళి. కాబట్టి దాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు 15వ తారీఖు దాటిన తర్వాత ఉంటాయి. 12వ తారీఖు దాటాక కుజుని మార్పు, తద్వారా కొంత ఉపశమనం. 15వ తారీఖు దాటాక రవి మార్పు, తద్వారా మరింత ఉపశమనం. అలాగే శుక్రుడు, బుధుడు ఈ మాసంలో కూడా కొంత యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రత్యేకించి శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తూ ఉంటారు కాబట్టి ఆర్థికపరమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ఈ ఏప్రిల్ నెలతో పోల్చుకుంటే అంత దారుణమైనటువంటి నెలతో పోల్చుకుంటే మే నెల మీనరాశి వారికి చాలా మంచిని చేసేటువంటి మాసంగానే చెప్పవచ్చును. అయితే మీరు ఒకటి గమనించాలి. మీ మీద నిందారోపణలు వస్తాయి. మిమ్మల్ని పరిశీలన చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని పరీక్ష పెడుతూనే ఉంటుంది ఈ గ్రహస్థితి. ఎక్కడా కూడా తేలిపోకూడదు. మీరు చూడండి చాలా తక్కువగా మాట్లాడమనే చెప్తూ ఉన్నాను చాలా కాలం నుండి. ఇప్పుడు కూడా చాలా తక్కువగానే మాట్లాడుతూ ఉండండి. కోపాన్ని ప్రదర్శించవద్దు. ఎంత కోపాన్ని మీరు అణిచిపెట్టుకుంటే, ఎంత కోపాన్ని నిజంగా అణిచిపెట్టుకోకూడదు, వదిలిపెట్టేయాలి. మీ గ్రహస్థితి ఎలా ఉంది అని మీరు దృష్టిలో పెట్టుకొని, మీ కోపాన్ని మీరు వదిలిపెట్టేసుకొని, ముందుకు వెళ్ళగలిగినటువంటి వాడు గొప్పవాడు. ఇంకొక్క నెల ఓపిక పట్టండి. ఇంకొక నెల ఓపిక పడితే, మే నెల పూర్తయిపోయి జూన్ నెల వస్తే మీ కష్టాలన్నిటికీ మీకు విముక్తి దొరుకుతుంది. జూన్ 2న గురుడు మారబోతూ ఉన్నారు.
ఆ జూన్ నెలలో మారేటువంటి గురుడు మీనరాశి వారిని అన్ని రకాలుగాను ఆదరిస్తారు. అది చాలా గొప్ప మార్పు. కాబట్టి అప్పటి వరకు భగవంతుడి మీద భారం వేయండి. ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. శనివారం, సోమవారం శివాలయానికి వెళ్లి దీపం పెడుతూ ఉండండి. ఈ ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.